వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశ రాజధాని ఢిల్లీలో వర్షం బీభత్సం సృష్టించింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఈదురు గాలుల ధాటికి కొట్టుకొచ్చాయి గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు. రన్వేపై పార్కు చేసి ఉన్నటువంటి విమానాలను బలంగా వచ్చి ఢీకొట్టాయి ఎయిర్పోర్ట్ లగేజ్ ట్రాలీలు. అయితే ఘటనలో దాదాపు 3 విమానాలు డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో సిబ్బంది లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దెబ్బతిన్నటువంటి 3 విమానాల సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. అయితే విమానాలను తక్షణమే మరమ్మతులకు పంపారు అధికారులు. ప్రధానంగా అత్యంత రద్దీగా ఉండేటువంటి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఉన్నటువంటి బలమైనటువంటి ఈదురు గాలులు, భారీ వర్షం నమోదైనటువంటి నేపథ్యం. అయితే సడన్ గా వచ్చినటువంటి పెను గాలులకు విమానాశ్రయం పై రన్వేపై ఉన్నటువంటి విమానాలకు సంబంధించి గ్రౌండ్ సర్వీస్ వాహనాలు, ఇతర పరికరాలన్నీ కూడా అదుపు తప్పినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అవి అత్యంత వేగంగా దూసుకెళ్లి అక్కడే ఉన్నటువంటి 3 ఎయిర్ ఇండియా విమానాలను బలంగా ఢీకొట్టడం జరిగింది. ఆ విమానాలకు భారీ నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు ఒకసారి పరిశీలించినప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి ఇష్యూస్, లగేజ్ పరికరాలు అత్యంత వేగంగా వెళ్లి విమానాలను ఢీకొట్టినటువంటి పరిస్థితి. అదే ల్యాండింగ్ అవుతున్నటువంటి సమయంలో ఈ పరిణామం చోటు చేసుకొని ఉంటే ఒక భారీ ప్రమాదమే చోటు చేసుకున్నటువంటి అవకాశాలు కూడా ఉండేవి. అయితే విమానంలో ఎవరు లేకపోవడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకునేటువంటి అంశంగానే భావించాలి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇవి మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 2 లో చోటు చేసుకున్నాం. పూర్తిగా వర్ష బీభత్సం కారణంగా, ఈదురు గాలుల కారణంగా అత్యంత వేగంగా ట్రాలీలు దూసుకొని వెళ్లి విమానాలను తాకినటువంటి సందర్భం విజువల్స్. తాకిన తర్వాత విమానాలకు కలిగినటువంటి డ్యామేజ్ మనకి పిక్స్ లో చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో అదుపు తప్పినటువంటి వాహనాలు ఆపడానికి ఒక స్టాఫ్ ఉద్యోగి రన్వే పై చాలా రిస్క్ తీసుకున్నాడని చెప్పుకోవాలి. అక్కడి నుంచి పరిగెత్తడం, దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, పట్టుకొని ఆపేటువంటి ప్రయత్నం చేసిన ఆ గాలుల తాటికి మాత్రం అది కంట్రోల్ కాక విమానం రెక్కలు కూడా సగం కట్ అయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రాణాలకు తెగించి మరి అతను పరిగెత్తిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ ఘటన ప్రధానంగా టెర్మినల్ 2 లో సాయంత్రం 4:40 ప్రాంతంలో చోటు చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు ఆ టైంలో అక్కడి సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఎవరికి ఎలాంటి గాయం కాలేదు. ప్రాణ నష్టం కూడా సంభవించకపోవడంతో మాత్రం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే క్షణాల్లో గందరగోళంగా మారిపోయింది. ఎయిర్పోర్ట్ లో అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, నిరంతరం రాకపోకలకు అంతర్జాతీయ విమానాలు వస్తూ పోతూ ఉండేటువంటి ప్రాంతం. టెర్మినల్ 2 రీసెంట్ గా మాత్రం దీనికి సంబంధించి అంతర్జాతీయ సేవలు భారీగా ఉండేటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భారీ వర్షం దాటికి అక్కడ ఉన్నటువంటి వాటిని కంట్రోల్ చేయలేకపోవడం కూడా ఈ ప్రమాదం జరగడానికి కారణంగా తెలుస్తుంది. కానీ ఇక్కడే క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. ఈదురు గాలుల తాటికి రన్వే పై ఆ ట్రాలీకి సంబంధించినటువంటి పరికరాలు అంత వేగంగా వెళ్ళడానికి అక్కడ వాటిని కంట్రోల్ చేయలేకపోయారా, లేదా సరిగ్గా దాన్ని స్టోర్ చేయలేకపోయారా, ఇక్కడెక్కడైనా లోపం ఉందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు అధికారులు. మొత్తం మీద ఢిల్లీలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఈదురు గాలుల దాటికి గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు వేగంగా ఢీకొట్టి రన్వే పైన పార్కు చేసి ఉన్నటువంటి విమానాలను బలంగా ఢీకొట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్ లగేజ్ ట్రాలీలన్నీ కూడా వేగంగా వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అయితే ఘటనలో దాదాపు 3 విమానాలు డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడం కొంతవరకు ప్రాణ నష్టం తప్పింది. అయితే దెబ్బతిన్నటువంటి 3 విమానాల సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. విమానాలను తక్షణమే మరమ్మతులకు పంపించినట్లుగా తెలుస్తుంది. సో ఎవరైతే ఆ 3 విమానాల్లో ప్రయాణం చేయాలనుకున్నటువంటి ప్రయాణికులు, బుక్ చేసుకొని ఉన్నటువంటి వారు, విమానాల కోసం వేచి ఉన్నటువంటి వారిని ప్రత్యామ్నాయాల వైపు అధికారులు మళ్లించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా అధికారులు.